ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవుని వాక్యము మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి అన్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. దేవుని రాజ్యము దేవుని యొక్క పరిపాలన జరుగు స్థలం. ఎక్కడైతే దేవుడు ఆయన పరిపాలన జరుగుతూ ఉంటుందో అది ఆ రాజ్యమై ఉంది. దేవుని నీతి దేవుడు అనుగ్రహించు నీతి. ఆ రాజ్యమును నీతిని మానవుడు మొదటగా వెతకాలి. ఆ తర్వాత భౌతికమైనవి అనుగ్రహింపబడతాయి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యమును గూర్చి మనం ఆలోచన చేస్తాం. దేవుని రాజ్యము పూర్వకాలము ఇశ్రాయేలీలు దేవుని రాజ్య ప్రజలై ఉన్నారు. దేవుడు వారి రాజు అయి ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇశ్రాయేలీలతో మోషే, నువ్వు చెప్పవలసిన మాటలు ఇవే. నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని వారితో చెప్పుము అన్నాడు. మోషే వెళ్ళి ఇశ్రాయేలీలతో తెలియజేశాడు. ఇశ్రాయేల్తో తెలియజేసిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని మాటకు వారు అంగీకరించారు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీలు తన మాటకు అంగీకరించారో వారితో ధర్మశాస్త్రం అనే నిబంధన చేసుకున్నాడు. దేవుడు రాజు, ఇశ్రాయేలీలు ఆయన రాజ్య ప్రజలు. వారి మధ్యలో రాజ్యాంగ చట్టము ధర్మశాస్త్రం నిబంధన చేయబడింది. దేవుడు ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడో వారే దేవుని రాజ్య ప్రజలు. నిబంధన లేకుండా ఒకడు దేవుని రాజ్య ప్రజ అవడానికి అవకాశం లేదు. నిబంధనకు గుర్తు కూడా ఇచ్చాడు దేవుడు. నిబంధనకు గుర్తు అబ్రహాం గారి దగ్గరే ఇచ్చాడు. ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వచనాల లోపు మనం చదివినప్పుడు ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఆనాడు అబ్రహాంతోనే ఇలాగ మాట్లాడాడు. నీకును నీ సంతానానికి మధ్య నిబంధన గుర్తుగా సున్నతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. సున్నతి పుట్టిన ప్రతి మగబిడ్డకు 8వ దినమున గోప్యాంగ చర్మమును కత్తిరించడం. సున్నతి లేకోకుండా దేవుని ప్రజ కాలేడు ఎవరును. సున్నతి చేయబడితేనే దేవుని ప్రజగా ఎంచబడతాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుడు రాజై, ఇశ్రాయేలీలు తన రాజ్య ప్రజలై, రాజ్యాంగ చట్టము ధర్మశాస్త్రమై, నిబంధనకు గుర్తు సున్నతి అయి, దేవుడు వారికి అనుగ్రహించే కనాను దేశమే భూభాగమై వారిని తన ప్రజలుగా స్వీకరించాడనమాట. దేవుడు తన రాజ్య ప్రజల కొరకు అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు. వారి కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసినట్టుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆనాడు అనేకమైన జనాంగాలు ఉన్నాయి. ఆయన
వారితో దేవుడు నిబంధన చేసుకోలేదు, కానీ ఇశ్రాయేలీలతో మాత్రమే నిబంధన చేసుకున్నాడు. అమోరీయులు, మోయాబీయులు, గిర్గాషీయులు, కనానీయులు అనేక మంది భూమి మీద జనాంగం ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులే నా ప్రజలు అని చెప్పేశాడు. నిబంధన జనులే దేవుని రాజ్య ప్రజలు తప్ప నిబంధన లేకోకుండా దేవుని రాజ్య ప్రజ కాలేడు, ఎవరూ కాలేరు. రెండవది, దేవుడు వారి కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. ఎర్ర సముద్రము పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఏ జనాంగమే భూమి మీద ఆరిన నేల మీద నడిచిన జనాంగం లేదు. తన ప్రజలు ప్రత్యేకం. రాజు తన ప్రజల యొక్క యోగక్షేమములు, సంరక్షణ, పోషణ ఆయన బాధ్యత అయ్యింది. కాబట్టి ఇశ్రాయేలీల కొరకు దేవుడు యుద్ధాలు కూడా చేశాడు. వారి పక్షాన శత్రువుని మట్టి కరిపించాడు. పరమందున్న దేవుడు వారి కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, మరలా అంటున్నాను, వారి కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించాడు. మహాద్భుతం. 2, వారి కొరకు ఆకాశం నుండి మన్నా కురిపించాడు. 3, వారి దాహార్తి కొరకు దాహం తీర్చడానికి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఏ జనాంగమే లేదు. భూమి మీద పంట తినిన ప్రజలు ఉన్నారు, కానీ ఆకాశపు మన్నా తినిన ప్రజలు ఉన్నారా? కొత్తిమీర గింజల్లాగా ఉండే మన్నా, ఆ మన్నా గింజల్ని వాళ్ళు దంచుకొని రొట్టె చేసుకొని తినేవాళ్ళు. ఆ తర్వాత భూమిలో నుండి వచ్చే నీళ్లు తాగారే, కానీ బండలో నుండి వచ్చే నీళ్లు తాగారా? తన ప్రజలు ప్రత్యేకమై ఉండాలి అని చెప్పేశాడు. నేను ప్రత్యేకము, నేను పరిశుద్ధుణ్ణి, నా ప్రజలు కూడా ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి అని ఎదురు చూశాడు ఆయన. అలాగే జరిగించాడు. విచిత్రం ఏంటంటే, అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేస్తే ఈ 40 సంవత్సరాల పాటు దేవుడు వారి కొరకు ఒక మేఘ స్తంభాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ మేఘము పగులేమో వారికి నీడనిస్తుంది, రాత్రేమో వారి కొరకు వెలుగునిస్తుంది. పగులు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. మహత్తరమైన ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసేది దేవుడు వారి కొరకు. అంత మాత్రమే కాదు, దేవుడు 40 సంవత్సరాల పాటు వారి చెప్పులు తరిగిపోలేదు, అరిగిపోలేదు, వారి వస్త్రములు పాతగిలలేదు. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చదువుతాం. మహాద్భుతం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడితో ఇశ్రాయేలీలు నిబంధన చేసుకున్నారో అప్పటి నుంచి దేవుడు వారి దేవుడు, వారు దేవుని ప్రజలు. అంత మాత్రమే కాదు, వారు పోషణ, సంరక్షణ దేవుని బాధ్యత అయింది. ఏ శత్రువైనా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తే పరమందున్న దేవుడు స్పందించి వారి పక్షాన యుద్ధం చేస్తాడు. ఏమనుకుంటున్నావు నా ప్రజలు? కాబట్టి దేవుని సొత్తుని ఎవరైనా వారిని ఇబ్బంది పెడితే వారి పక్షాన దేవుడు సహాయం చేసేవాడై ఉన్నాడో, వారి పక్షాన యుద్ధం చేసేవాడై ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలు నిబంధనలో నిలిచిన వారు కాదు. కాలం గడిచే కొద్దీ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పక్కన పెట్టదలిచారు. నిబంధన నుండి తొలగిపోయిన వారై ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే భౌతికమైన రాజు కావాలని కోరుకున్నారు. భౌతికమైన రాజు కావాలని కోరుకున్నప్పుడు పరమందున్న దేవుడు వారి ధర్మశాస్త్రంలో ఒక వెసులుబాటును కూడా ఏర్పాటు చేసాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివినప్పుడు, మీ మీద రాజుగా నియమించుకోదలుచుకుంటే నేను నియమించిన వాడిని రాజుగా నియమించుకోవాలి. మీ సహోదరులలో ఒకడు మీకు రాజవ్వాలి అని ఆయన తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆ రాజు
గుర్రములను అధికముగా సంపాదించుకోకూడదు. ఆ రాజు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఆ రాజు భౌతికమైన వాటి మీద ఆధారపడకూడదు, దేవుని మీదే ఆధారపడాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్పాడంటే రాజుకి, ఆ రాజు వెండి బంగారంలో అధికముగా సంపాదించుకోకూడదు అన్నాడు. ఆ రాజు దేవుని ధర్మశాస్త్రాన్ని, యాజకుల చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఒక కాపీ తానే స్వజగా తన చేతులారా రాసుకోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి, దాన్ని అనుసరించి రాజ్యాన్ని పరిపాలన చేయాలని చెప్పాడు. దాని ప్రకారంగానే ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత వారు సమూయేలు దగ్గరకు వచ్చి, అయా నీలాంటి నీవు యథార్థవంతుడివి, నీ బిడ్డలు యథార్థవంతులు కాదు, లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పుతున్నారు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలని వారు దేవుణ్ణి సమూయేలు దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టారు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. దేవుడు ఏలకోకుండా ఉండడానికి వాళ్ళు భౌతికమైన రాజును కోరుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే బాధపడ్డాడు. ఏమి తక్కువైందని నా ప్రజలు నన్ను విడిచిపెట్టి భౌతికమైన రాజును కావాలని కోరుకున్నారు? వారి పక్షాన యుద్ధం చేయలేదా? వారి యోగక్షేమాలు చూడలేదా? ఇశ్రాయేలును ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకుంటా వాడు అని నేను రోషంతో మాట్లాడలేదా? అరణ్యంలో వారి కొరకు మాంసమే లేదా? వారు అడిగిందంతా ఇచ్చాడు కదా. దయతో గుర్తుపెట్టుకో, దేవుడు చేసిన కార్యక్రమాలని మానవుడు త్వరగా మరిచిపోయి దేవునికి విరోధిగా తిరిగాడు. అలాగున్న ఇశ్రాయేలీలు కూడా దేవుడు చేసిన నిబంధనను, ఆయన చేసిన మేలులను మరిచిపోయి దేవుడికి విరోధంగా భౌతికంగా రాజు కావాలని కోరుకున్నారు. రాజుని నియమించమని వాళ్ళు పంతం పట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సమూయేలు వారు కోరుకున్నట్టుగానే వారికి ఒక రాజుని నియమించు. అప్పుడు దేవుడు కీషు కుమారుడు బెన్యామీను గోత్రికుడు సౌలుని రాజుగా నియమించాడు. సౌలు రాజ్య పరిపాలనకు వచ్చాడు. ప్రారంభంలోనే దేవునికి అవిధేయుడయ్యాడు. అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము ప్రారంభం నుండి ఇలాగుంది. సౌలా, నీవు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళు. అరణ్యంలో ఉన్నప్పుడు నా ప్రజల్ని అమాలేకీయులు బాధపరిచారు, కాబట్టి వారితో యుద్ధం చేయి, సమూలంగా మొత్తము నాశనం చేసిరా, ఏది మిగిల్చొద్దు అని చెప్పాడు దేవుడు. అయితే సౌలు ఏం చేశాడంటే భౌతికంగా ఘనతను ఆలోచన చేసుకున్నాడు, ఆస్తి మీద ఎగబడ్డాడు, పశువుల మందలని సంపాదించుకోవడానికి ఆలోచన చేశాడు. కాబట్టి అమాలేకీయులను అందరినీ చంపాడు, కానీ యుద్ధంలో రాజుని ప్రాణంతో తీసుకొచ్చాడు. శత్రురాజుని ప్రాణంతో తీసుకొని రావడం అనేది రాజుకు ఘనత, గెలిచిన రాజుకి. కాబట్టి ఘనత గురించి ఆలోచన చేశాడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టాడు, దేవుని మాటను తిరస్కరించాడు. నా సింహాసనం అది, నేను చెప్పినట్టుగా పరిపాలన చేయాలి నువ్వు, కానీ నువ్వేం చేసావంటే నాకు విరోధంగా ఇశ్రాయేల్ ప్రజల్ని, అమాలేకీయుల్ని సంపూర్ణంగా నాశనం చేయలేదు, వారి పశువుల్ని నీ ఘాటికి కట్టుకున్నావు అని చెప్పేశాడు. ఆ తర్వాత దేవుడు సౌలుని సింహాసనం మీద నుంచి దింపి దావీదుని ఆ సింహాసనం మీదకి ఎక్కించాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తే సమూయేలు యెషయి అని దావీదు కుటుంబం దగ్గరికి వెళ్ళి, దావీదు తండ్రి యెషయి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిలో 8వ వాడైన దావీదుని అభిషేకం చేశాడు. గొర్రెలు కాచుకునేవాడు దావీదు,
ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి రాజు అవ్వడానికి అభిషేకం జరిగింది. దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే, దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు కాబట్టి దావీదుకి వాగ్దానం చేశాడు దేవుడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివితే, లేదా మొదటి నుంచి చదివితే, అక్కడ ఏమంటున్నాడంటే, దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలి అని ఆలోచన చేశాడు. దేవుడు నాతాన్ అనే ప్రవక్త ద్వారా దావీదుకు విషయం తెలియజేశాడు. నేను అరణ్యంలో ఉన్నప్పుడు నాకు ఒక మందిరం కట్టించలేదని నేను అడిగానా? నాకు కావాల్సింది మందిరం కాదు, నా ఆజ్ఞలను అనుసరించి విధేయత, లోబడడం కావాలి. అయితే దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడంటే, ఇదిగో 7వ అధ్యాయం 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణమైనప్పుడు, నీవు నీ పితరులతో పాటు నిద్రించిన తర్వాత, నీ గర్భము నుండి వచ్చిన నీ సంతానమును, అనగా ఒకరిని నేను హెచ్చించి నీ రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతని చేత నేను ఒక మందిరాన్ని కట్టించుకుంటాను. అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును అన్నాడు. సౌలుకు నా కృప దూరమైనట్టుగా నేను అతనికి నా కృప దూరం చేయను అని వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. చేతిలో చెయ్యేసాడు దేవుడు. దావీదుకి ప్రమాణం చేశాడు. ఆ మాట ప్రకారంగానే దేవుడు దావీదు సంతానంలో యేసుప్రభువుని పుట్టించాడు. యేసుప్రభువును పుట్టించి యేసుప్రభు దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే రాజు అవుతాడు. ఇక్కడ ఒక విషయం ప్రియులారా, దేవుడు ఒక కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడంటే దానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక సిద్ధపాటు ఉంటుంది, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రణాళిక, సిద్ధపాటు లేకుండా ఆయన ఏమీ చేయడు. కాబట్టి దేవుడు రాజు, ఇశ్రాయేలీలు ఆయన రాజ్య ప్రజలు, రాజ్యాంగ చట్టము, ధర్మశాస్త్రము, భూభాగము కనాను దేశం. అయితే దేవుడు రాజుగా ఆయన ఇశ్రాయేల్ పక్షాన ఆయన బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. అయితే రాజ్య ప్రజలే దేవుణ్ణి విడిచిపెట్టారు, ధర్మశాస్త్రాన్ని, రాజ్యాంగ చట్టాన్ని తృణీకరించారు. దేవుడు వారికి భర్త అయితే ఇశ్రాయేలీలకి భార్య ఇశ్రాయేలీలు. భర్తను విడిచిపెట్టి విగ్రహాల వైపుకు తిరిగారు ఇశ్రాయేలీలు. ధర్మశాస్త్రము అది అలాగే నిలిచిపోయింది. వాగ్దానం చేసిన యేసుప్రభు పుట్టే సమయం ఆసన్నమైంది. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అన్నాడు. చదువుతాం, ఇలా రాయబడింది, మరియ గర్భాన యేసుప్రభు పుట్టే సమయంలో దేవదూత దేవుని సముఖంలో నుండి మరియ దగ్గరికి వచ్చింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూసినప్పుడు, అప్పుడు దేవదూత మరియ దగ్గరికి వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, మరియా భయపడకము అనింది. ఆ శుభవచనం ఏమిటో అని మరియా ఆలోచన చేస్తూ ఉంటే ఇలాగ చెప్పింది దేవదూత, నీ ఒక కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పి, అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏలయనగా ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అన్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను యుగయుగములు ఏలును అన్నాడు. కాబట్టి దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ప్రకారంగా దేవుడు యేసుక్రీస్తు వారిని దావీదు సంతానంలో పుట్టించాడు. యేసు ప్రభు పుట్టిన వెంటనే రాజవుతాడా? వాగ్దానం ప్రకారంగా పుట్టిన మాట వాస్తవమే, కానీ రాజు అవ్వాలంటే యేసు ప్రభు శత్రువును ఓడించాలి. యేసు ప్రభు పుట్టే సమయానికి లోకమంతా అపవాది సంబంధులుగా బతుకుతున్నారు.
అపవాది లోకాన్ని ఏలుతున్నాడు. మత్తయి సువార్త 4:8 అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక కొండ మీదకి తీసుకెళ్ళి, లోక రాజ్యములన్నీ వాటి మహిమను నీకు ఇస్తాను, నా పాదాలు మొక్కు అన్నాడు. లోక రాజ్యాలు వాటి మహిమ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అపవాది స్వాధీనంలో ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు సవాల్ చేశాడు, నీ పాదాలు మొక్కేది కాదు, నా కాళ్ళ కింద నిన్ను చితక తొక్కి నిన్ను ఓడించి మానవ జాతిని నీ బందీకాణాలో నుండి విడిపిస్తాను. సవాల్ ఉంది. ఆ సవాల్ని ఎదుర్కోవడానికి, దాన్ని గెలవడానికి ప్రభువైన యేసు భూమి మీద ఉన్న దినాల్లో తన శరీరంలో పాపం చేయకుండా బతికాడు. పాపాన్ని గెలిస్తే అపవాదిని ఓడించవచ్చు. పాపము అపవాది యొక్క ఆయుధమయ్యింది. వాని ఆయుధాలని లాగేసుకుంటే వాడిని గెలవచ్చు. లూకాసు వార్త 11:31 నుండి మనం చూసినప్పుడు, బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నాడు. వానికంటే మరి ఒక బలవంతుడు వచ్చి వాని ఆయుధాలు లాగేసుకొని వానికి కలిగినదంతా పంచిపెట్టాడు. మొదటి బలవంతుడేమో అపవాది, రెండవ బలవంతుడేమో ప్రభువైన యేసు. యోహాను సువార్త 14:30 ఏముందంటే, అక్కడ ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేం పని లేదు. లోకాధికారి అపవాది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో లోకాధికారి అపవాది. వాడిని జయించాల యేసు ప్రభు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యేసు ప్రభు రాజు అవుతాడు. రాజు అవ్వాలంటే ఆయన శత్రువుని ఓడించాల. శత్రువును ఓడించాలంటే ఆయనకు దేవుని యందు విశ్వాసము, విధేయత, శ్రమపడే గుణము, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అపవాదిని ఓడించడానికి ప్రభువైన యేసు ప్రతి ఉదయాన్నే దేవుడి సముఖానికి వెళ్ళి ప్రార్థించేవాడు. యేసు ప్రభు రాజు అవుతాడా? అవుతాడు. అయితే భౌతికమైన రాజు కాదు. సౌలులాగా భౌతికమైన రాజు కాదు. దావీదులాగా భౌతికమైన రాజు కాదు. ఏదో 40 సంవత్సరాలు పరిపాలన చేసే రాజు కాదు యేసు. యుగ యుగాలు ఏలే రాజు. అయితే ఆయన రాజ్యము భౌతికమైనది కాదన్నమాట, ఆత్మ సంబంధమైంది. యోహాను సువార్త 18 యేసు ప్రభు పిలాతు ఎదుట నేరస్తుడైనట్టు నిలబడ్డాడు. నేరస్తుడు కాదు. నిలబడినప్పుడు, నీవు రాజువా అంటే, అవును నీవు అన్నట్టు నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడు. యేసు ప్రభు శిష్యులకు కూడా దేవుని రాజ్యం అనగానే భౌతికమైందిగా ఆలోచన చేశారు వాళ్ళు. మత్తయి సువార్త 20:20 మనం చదివినప్పుడు, అక్కడ యోహాను, యాకోబు ఇద్దరు సహోదరులు వాళ్ళ తల్లిని వెంటబెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ కుడి వైపున ఒకడు, ఎడం వైపున ఒకడు, నా బిడ్డల్లో కూర్చుండడానికి అవకాశమే అని అడిగారు. అమ్మా, నువ్వేమడుగుచున్నావో నీకు తెలియదు, నా రాజ్యం భౌతికమైంది కాదు. ఒకడు నా కుడి పార్శ్వమున, ఎడం పార్శ్వమున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు అన్నాడు. యేసు ప్రభు కల్వరి శిలువలో శత్రువును ఓడించాడు. యేసు ప్రభు స్థాపించే రాజ్యము భౌతికమైంది కాదు. గుర్తుపెట్టుకో, అప్పటికే మానవ హృదయాలలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అపవాది. వాణ్ణి ఓడించాలా. కల్వరి శిలువలో మహాసంగ్రామం జరిగింది, యుద్ధం జరిగింది. కల్వరి శిలువలో అపవాదికి, యేసు ప్రభుకి యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథం 12:7 పరలోకమందు యుద్ధం జరిగినని చెప్పాడే, అది యుద్ధము పరలోక సంబంధమైన యుద్ధం. పరలోక సంబంధమైన యుద్ధము కల్వరి శిలువలో జరిగింది. యేసు ప్రభు, అపవాది మహాయుద్ధం. పాపం చేయిస్తాను నీ చేత అని అపవాది, నువ్వు ఏం చేసినా నేను పాపం చెయ్యను అని ప్రభు అయిన యేసు. అవమానిస్తా, హేళన చేస్తా, నువ్వేమన్నా చెయ్యి,
ప్రాణమైనా పోయినా పర్వాలేదు కానీ పాపం చేయను. రక్తం కారునంతగా ప్రభు అయిన యేసు పాపంతో పోరాటం చేశాడు, ప్రాణం పోయేంతగా. కాబట్టి కల్వరి శిలువలో ప్రభు అయిన యేసు ప్రాణమైనా ఇచ్చాడు కానీ ఆయన పాపం చేయలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు చేత అపవాది పాపం చేయించుకోలేకపోయాడో యేసు ప్రభు గెలిచాడు. హెబ్రీ పత్రిక 2:14 ఈ మాట రాయబడింది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింపచేయటానికి తానును రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడాయను అన్నాడు. కల్వరి శిలువలో జరిగిన విజయం ఎంత ఉన్నతమైందో! శత్రువును ఓడించాడు. ఆత్మ సంబంధమైన అధికారి అపవాదిని మట్టి గరిపించాడు ప్రభు అయిన యేసు. ఎప్పుడైతే అపవాదిని గెలిచాడో ప్రభు భౌతికంగా చనిపోయాడు. భౌతికంగా చనిపోయాడు కానీ ఆత్మ సంబంధంగా విజయ నందుకున్నవాడై ఉన్నాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభువుని సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేపి, లేయ్, నువ్వు గెలిచావు, రాజ్యమును ఆధిపత్యమును మహిమను యేసు ప్రభు స్వాధీనం చేశాడు. యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత నేరుగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో యేసు ప్రభుకి పట్టాభిషేకం జరిగింది. మేఘాల మీద వెళ్ళిన యేసుకి పట్టాభిషేకం జరిగింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదివినప్పుడు దానియేలుకి దర్శనం వచ్చింది. రాత్రి కలిగిన దర్శనములో నేను ఇంకా చూచుచూ ఉండగా ఆకాశం మేఘారుడై ఒక మనుష్య కుమారుని పోలినవాడు మహావృద్ధుడగు దేవుని సన్నిధిని ప్రవేశించెను అన్నాడు. ప్రవేశించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ మహావృద్ధుడు దేవుడు మేఘాల మీద వచ్చిన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. సమస్త మనుషులు ఆయన్ని సేవించడానికి ప్రభుత్వము, ఆధిపత్యము, మహిమ ఆయనకి ఇవ్వబడెను అని చెప్పేశాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు 3 లోకాల ఆధిపత్యాన్ని పొందాడు. భూలోకం మీద, పరలోకం మీద, పాతాళ లోకం మీద అధికారి ప్రభు అయిన యేసు. మత్తయి సువార్త 28:18 మనం చదివితే ఆయన అంటున్నాడు శిష్యులతో, ఏమంటున్నాడంటే, పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు అప్పగింపబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు యొక్క తాళపు చెవులు కలిగిన వాడు ప్రభు అయిన యేసు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దావీదు తాళపు చెవులు కలిగిన వాడు, చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. కాబట్టి ప్రియులారా, నేనేమంటున్నానంటే, పూర్వకాలం ఇశ్రాయేలీలు దేవుని రాజ్య ప్రజలు, దేవుడు వారికి రాజు, ధర్మశాస్త్రము, రాజ్యాంగ చట్టం. అయితే ఇప్పుడు యేసు రాజు అయ్యాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. యేసుని నమ్మావా? ఏమని నమ్మావు? యేసు రాజుని విశ్వసిస్తున్నావా? దేవుడు ఆయనను రాజుగా నియమించాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుండి 36వ వచనం వరకు తేటగా చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అపోస్తులుడైన పౌలు మొదటి ప్రసంగంలోనే యేసు రాజు అయ్యాడని తేటగా తెలియజేశాడు. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ప్రకారంగా మృతులలో నుండి లేపబడి రాజు అయ్యాడు. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, రాజుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని మొదటి ప్రసంగం యూదుల మధ్యలో పెంతెకోస్తు పండుగ దినమున చేసినప్పుడు ఆ రోజున 3,000 మంది, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, అయితే 3,000 మంది పేతురు యొక్క ప్రసంగానికి స్పందించారు. మేమేం చేయాలి అని అడిగితే వారికి సమాధానంగా, మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు రక్షింపబడతారు అన్నాడు.
దేవుని రాజ్యము ప్రారంభించబడింది ప్రియులారా. 3,000 మందితో దేవుని రాజ్యం ప్రారంభించబడింది. ఈ లేఖనాలని తెలియక అనేక మంది ఇంకా రాజ్యం వస్తుందని, రాజ్యం రాలేదని కొందరు, యేసు రాజుగా వస్తున్నాడని మరికొందరు పాటలు పాడితే, యేసు రాజు అయ్యాడన్న సత్యము, ఆ రాజ్యము సంఘమే అన్న సత్యము, సంఘంలో ప్రవేశించాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించాలన్న సత్యము ఎప్పుడు తెలుసుకుంటారు? నీ హృదయ సింహాసనము యేసు ప్రభువుకు అప్పగించాలని నీవెప్పుడు అర్థం చేసుకుంటావు? నీలో ఏలుబడి చేసేది ఎవరు? నీ హృదయ సింహాసనము ఒకప్పుడు పాపానికి దాసంగా ఉంది, దాసత్వం చేసింది. అపవాదికి, లోకానికి, నీ శరీర కోరికలకి నీ హృదయం సింహాసనం వేశావే, అవన్నీ తొలగించేసి యేసు ప్రభువుకి సింహాసనం వేయి. యేసు ప్రభువుని నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠ చేయి. అప్పుడు నీవు దేవుని రాజ్య ప్రజవు అవుతావు. కాబట్టి యేసు రాజుని అంగీకరించి బాప్తిసం పొందితేనే రక్షణ సుమా. యేసు ఫలానా ఫలానా అని నమ్మితే రక్షణ లేదు. యేసు రాజుని నమ్మాలి, దేవుని కుమారుడని విశ్వసించాలి. అది అపోస్తలుల యొక్క విశ్వాసమైంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 14 నుండి 18 వచనాలలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఈ బండ మీద, విశ్వాసం మీద నా సంఘాన్ని కడతానని ప్రభు సెలవిచ్చాడు. ఆలోచన చెయ్యి. అపోస్తలుడైన యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన ఇలాగ చెప్పాడు, 30-31 వచనాలు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచి జీవం పొందునట్లు ఇవి రాయబడిను. యేసు క్రీస్తు అయి ఉన్నాడని నమ్మువాడు తప్ప ఎవడు లోకాన్ని జయించినవాడు అన్నాడు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, రాజ్యం వచ్చింది. ఆ రాజ్యము క్రైస్తవులే రాజ్యం. క్రీస్తు సంఘమే రాజ్యం. యేసుని నీ హృదయంలో ప్రతిష్ఠించితే నీవు ఆయన రాజ్య ప్రజవు అవుతావు. యేసు రాజు, దేవుడు నియమించిన రాజు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పువాడు తప్ప, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అన్నాడు. అపోస్తల కార్యాలు చదివితే యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఎన్నిసార్లు అపోస్తలులు ప్రసంగించారో. యేసు రాజు, నీ హృదయ ఏలిక, యుగ యుగాలు ప్రభుత్వం చేసేవాడు. నీవు ఆయనకి సమర్పణ కలిగి బతకాల. యేసుని రాజుని అంగీకరించినప్పుడు అన్ని విషయములలో ఆయన మాట వినాల. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 21-22 వచనాలలో ఏమంటున్నాడంటే, మోషే చెప్పిన ప్రవచనాన్ని ఎత్తి చూపాడు పేతురు. నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును. ఆయన ఏమి చెప్పినా అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. ఆయన మాట విననివాడు సర్వనాశనమగును. ఎప్పుడైతే యేసు ప్రభువుని రాజుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో, అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టు లెక్క. ఒకడు కొత్త జన్మ ఎత్తాడు అని అర్థం. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. మరలా కిందికి రాగానే ఒకడు కొత్త జన్మ ఎత్తితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. నికోదేముతో యేసు ప్రభు చెప్పిన సందేశం అది. కొత్త జన్మ నీ అంతరంగంలో మార్పు. నీ హృదయ సింహాసనము అపవాది నుండి తొలగింపబడి యేసు ప్రభుకి స్వాధీనం చేయడం. ఎవరైతే పాపంలో నుండి చీకట్లోనికి ప్రవేశిస్తారో, అపవాది అధికారంలో నుండి దేవుని అధికారం కిందకి వస్తారో, వారు దేవుని రాజ్య ప్రజలు. సంఘమే, క్రీస్తు సంఘమే. మరలా అంటున్నా, క్రీస్తు సంఘమే దేవుని రాజ్యము. క్రీస్తు ఏలుబడి ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం ఉంది. మనం కూడుకునే సంఘాలలో మనుషుల యొక్క అధికారము, మనుషుల యొక్క పెత్తనము సాగుతూ ఉంటే అది క్రీస్తు సంఘం కాదు.
క్రీస్తు సంఘం కాదు. క్రీస్తు ఏలుబడి జరగాలి. అపోస్తలుల బోధ ప్రకారంగా సంఘము నడిపింపబడాలి. మనుషుల యొక్క పద్ధతులు, లోకం యొక్క పద్ధతులు సంఘంలో ఉండకూడదు. అది దేవుని రాజ్యం కాదు. అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి. ఎవరి మాట? ప్రభు యేసు మాట. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు మాట వినాలి. నువ్వు సంఘంగా కూడినప్పుడు కూడా ఆ సమాజంలో, ఆ సమూహంలో యేసు ప్రభు యొక్క పరిపాలన జరగాలి. అది సంఘం అంటే, రాజ్యం అంటే అది. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు తన రాజ్యాన్ని పరలోకానికి తీసుకెళ్తాడు, తండ్రి చేతికి అప్పగిస్తాడు. అంతవరకు తన రాజ్యాన్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు ప్రభు అయిన యేసు. పూర్వకాలంలో దేవుడు రాజా ఇశ్రాయేలీల యోగక్షేమాలు ఏ విధంగా జరిగించాడో, ఈ రోజున మన ప్రభు అయిన యేసు సంఘమును పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అపవాది యొక్క తంత్రముల నుండి తన వాక్యం ద్వారా కాపాడుతున్నాడు ప్రభు అయిన యేసు. దేవుని రాజ్యంలో ప్రేమ వాతావరణం ఉంటుంది. మార్పు చెందిన మనుషులు ఉంటారు. కొత్త జన్మెత్తిన జీవితాలు ఉంటాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివినప్పుడు దేవుని రాజ్యంలో మనుషుల యొక్క స్వభావం గురించి మాట్లాడాడు. కొత్త జన్మ ఎత్తినవాడు దేవుని వాక్యానికి లోబడతాడు. అక్కడ ప్రవచనం మాట్లాడుతూ 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుండి చెబుతూ ఏమంటున్నాడంటే, ఆయన గొర్రెపిల్ల చిరుతపులి యొద్ద నివాసం చేయును. గొర్రెపిల్ల చిరుతపులి యొద్ద నివాసం చేస్తుందా? అవును, నివాసం చేస్తుంది. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాసుమా, సాధు స్వభావం కలిగిన వాడు. చిరుతపులి కఠినమైన మృగము. గొర్రెపిల్ల కనిపిస్తే దాన్ని చీల్చి చెండాడుతుంది. కానీ ఇప్పుడు దాని కూరలు తీసేసాడు యేసు ప్రభు. చిరుతపులి గొర్రెపిల్లతో పాటు గడ్డి మేస్తుంది, తోడేలతో నివాసం ఉంటుంది. కాబట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే, దేవుని రాజ్యము స్థాపించబడింది. పెంతెకోస్తు దినమున 1వ శతాబ్దంలోనే, క్రీస్తు శకం 33లోనే దేవుని రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యంలో 3,000 మందితో ప్రారంభించబడింది. నేటికి దేవుని రాజ్యం విస్తరిస్తుంది. యేసుని హృదయంలో రాజుగా అంగీకరించిన ప్రతివాడు, క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్య ప్రజయే. నీ హృదయ సింహాసనం క్రీస్తు ప్రభుకి ఇచ్చావా? అయితే నీవు క్రీస్తు రాజ్యంలో ఉన్నట్టే. ఈ లేదా అయితే నీకు దేవుని రాజ్యానికి సంబంధం లేదు. దేవుని రాజ్యానికి సంబంధం లేకపోతే యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తన రాజ్య ప్రజల్ని మాత్రమే తీసుకెళ్తాడు. తన రాజ్య ప్రజలు కాని వారిని విడిచిపెడతాడు. ఏమైపోతావు? నీ భక్తి ఏమవుతుంది? భౌతికమైన వాటి కోసం విశ్వాసం ఉంచిన నీవు, నీ భక్తి ఏమైపోతుంది? ఆలోచన చెయ్యి. క్రీస్తుతో పాటు మహిమ పొందడానికి ఆలోచన చెయ్యి. మార్చుకో. క్రీస్తుని రాజుగా అంగీకరించు. మరలా అంటున్న ప్రియులారా, నాకు ఒకప్పుడు ఈ సత్యం తెలియదు. మత శాఖలో ఉండేవాడిని. నా భక్తి అది దేవుడికి అంగీకారం అని అనుకునేవాడిని. కానీ క్రీస్తు రాజ్యం అర్థమైన తర్వాత, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించునని చెప్పాడే. ఆ రాజ్యానికి అంతం లేదని చెప్పాడే. దాన్ని పొందిన వారికి తప్ప ఎవరికి దాన్ని తెలియదని చెప్పాడే. ఆ రాజ్యం క్రీస్తు ప్రభు సంఘం, క్రీస్తు ప్రభు ఏలిక. ఆయన రాజు. ఆయన రక్తం చేత చేయబడింది కొత్త నిబంధన. రాజు యేసుక్రీస్తు, రాజ్య ప్రజలు ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు. రాజ్యాంగ చట్టము క్రొత్త నిబంధన. భూభాగం అంటారా? భౌతికమైన భూభాగం కాదు. ఈ లోకం మంది కాదు. మన కోసం పరలోకం ఏర్పాటు చేసాడు దేవుడు. అక్కడుంది మనదే. మన పౌరస్థితి ఎక్కడుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన పౌరస్థితి పరలోకమందు ఉంది అని చెప్పేసి 20వ వచనంలో. కాబట్టి ప్రియులారా, పరలోక సంబంధులుగా బతకండి. దేవుని రాజ్యం కొరకు వెతకండి అని ప్రభు చెప్పినప్పుడు మొదటగా దేవుని రాజ్యాన్ని వెతకండి. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఆలోచన చేయండి. మారు మనసు పొంది జీవితాలను దిద్దుకోండి.
మరణం తర్వాత ఈ సత్యం నీకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైతే నీకు ప్రయోజనం ఉండదు. ఇప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ భావాలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు పక్కన పెట్టు. తల్లి సంఘము, తండ్రి సంఘం అని ఈ తప్పుడు మాటలు మానే. అపవాది వేసిన బాణాలు అన్నమాట. నీకు సత్యం అర్థం కాకుండా నీ కళ్ళు మూచిపెట్టింది తండ్రి సంఘము, తల్లి సంఘం కాదు. గుర్తుపెట్టుకో. సత్యం తెలిసి దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని యొక్క కృప, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని రాజ్యంలో మాత్రమే దొరుకుతాయి. ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైందని యేసు ప్రభు చెప్పినప్పుడు ఇంకా అర్థం కాలేదా నీకు? భౌతికమైనవి ఆయన రాజ్యంలో ఉండవని ఆలోచన చేయండి. ప్రభు దేవుని చిత్తమైతే మరొక మారు ఈ సందేశాన్ని మనం మరలా మాట్లాడుకుంటాం. అందరికీ వందనాలు. కాదయా, ఒక హాఫ్ అన్ అవర్ ఉండలేరే.